హెచ్ఎంటీవీ డాక్టర్ యమునా పాఠక్ గారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతృశక్తి అవార్డ్స్ 2026 అండ్ ద నెక్స్ట్ అవార్డ్ గోస్ టు తంగెళ్ల శ్రీదేవి రెడ్డి. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. ఎన్నో నవలలతో పాటు కథలు, కవితలు రాశారు. వీరు రచించిన నవలలు, కథలు అనేక ప్రముఖ వార మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు పూర్తి చేశారు. అక్కడే తెలుగు వారపత్రికలు, సాహిత్య వికాసం అను అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు. శ్రీదేవి రెడ్డి గారు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించేటువంటి కీర్తి పురస్కారాన్ని దక్కించుకున్నారు. వాసిరెడ్డి రంగనాయక స్మారక అవార్డును కూడా వీరు పొందారు. వారిని ఇవాళ మన మాతృశక్తి అవార్డుతో సత్కరించుకుంటున్నాం. ప్లీజ్, కంగ్రాచులేషన్స్ మ్యామ్. స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేది అక్కడ మనకు స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నారు. అట్లాగే అదే మనుస్మృతి కూడా మనకు చెప్పింది, ఎత్రైతాస్తున్న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాక్రియ. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడరో అక్కడ ఫలితం అనేది ఉండదు, మనం చేసే పనులకు ఫలితం అనేది ఉండదు అని కూడా మనుస్మృతి మనకు చెప్పింది. అయితే ఈ సందర్భంగా ఇక్కడ నేను మన సామాజిక రాజకీయ పరిస్థితుల్లో ఈ కాలానికి అనుగుణంగా నేను కోరుకునేది ఏమంటే, స్త్రీలు పూజించాల్సిన అవసరం లేదు, స్త్రీలు గృహలక్ష్మిగా బంధించాల్సిన అవసరం లేదు. ఒక పురుషుడు ఒక స్త్రీని సాటి మనిషిగా గౌరవిస్తే చాలు. ఆమెలో ఉన్న ప్రతిభను, ఆమెలో ఉన్న ఆరాటాన్ని గౌరవించి ముందుకు నడిపిస్తే చాలు. ఇటువంటి మాతృశక్తి అవార్డులు ప్రతి స్త్రీ, ఇక్కడ చదువుకున్న స్త్రీలు మాత్రమే ఈరోజు అందుకున్నారు. అట్లా కాకుండా గ్రామీణ ప్రాంతంలో స్త్రీలు కూడా ఇటువంటి అవార్డులు అందుకోగలరు అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక రచయిత్రిగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది. అందుకు మరోసారి వారికి ధన్యవాదాలు. రచయిత్రిగా నా రచనలు ఏ విధంగా ఉంటాయి, నేను ఏం రాస్తాను అనేది ఒక 4 మాటలు చెప్తాను. నేను ఇప్పుడు మామూలుగా రాజకీయంగా తీసుకుంటే స్త్రీలు రాజకీయంగా అంటే వంటగది నుండి అంతరిక్షం దాకా వెళ్ళారు, వంటగది నుండి దేశ సరిహద్దుల దాకా వెళ్ళారు. అయితే రాజకీయంగా తీసుకుంటే చాలామంది స్త్రీలు పేరుకు మాత్రమే పదవులు అనుభవిస్తున్నారు. సర్పంచ్గా, మండలాధ్యక్షురాలిగా, జెడ్పీటీసీగా, కానీ పనులంతా వాళ్ళ భర్తలు చేస్తున్నారు. ఈ విధమైన సబ్జెక్టును తీసుకొని నేను సర్పంచ్ కథ రాశాను. అట్లాగే మనం ఎంతో అభివృద్ధి చెందాం. 2026 తరతరాల చరిత్ర నుండి ఇప్పటి వరకు వచ్చాం. ఎన్నో ఉత్థాన పతనాలు చూసాం, ఎన్నో వివక్షల్ని, ఎన్నో ఆధిపత్యాల్ని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము. అయినప్పటికీ ఎన్నో ఇటువంటి మాతృశక్తి అవార్డులు అందుకుంటున్నాము. అయినప్పటికీ నేటికి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో, ఇక్కడ మీడియా ఉంది కాబట్టి కూడా చెప్తున్నాను, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వసతి గృహాలు ఉంటాయి, బాలికల వసతి గృహాలు. అక్కడ సరైన సదుపాయాలు నేటికి లేవు. ఈ అంశాన్ని తీసుకొని నేను బాలెమనమ్మ అనే ఒక కథ రాశాను. అట్లాగే ఇంకోటి గిరిజన తెగల్లో కొన్ని దురాచారాలు స్త్రీలలో ఇప్పటికీ మనకు తెలిసిన దురాచారాలు కందుకూరి గారు వారు ఒక సంఘ సంస్కరణ చేశారు. అట్లాంటి దురాచారాలు కాకుండా ఇంకో దురాచారం ఏమి అంటే, అది బయటి ప్రపంచానికి మనకు కనిపించదు నేటికి. అంటే పేదవాడైన ఒక భర్తకి ధనవంతులైన వాళ్ళు అప్పులు ఇవ్వడం, ఆ అప్పు తీర్చకపోతే భార్యను తీసుకొని పోవడం, దీన్ని మైత్రీ ఖరార్ అంటారు. ఈ అంశాన్ని తీసుకొని కూడా నేను ఒక నవల రాశాను. మైత్రీ ఖరార్ పేరుతోనే స్వాతి పత్రికలో వచ్చింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నా ప్రతి అంశం సామాజికమే, సమాజంలో ఉన్న రుగ్మతలే నా కథాంశాలు. ఇటువంటి కథల్ని మాత్రమే నేను ఈ సమాజానికి అందిస్తాను. నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ, అభిలాషిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.